చూడండి ఫ్రెండ్స్, ఇసురాయి అయితే తెచ్చి పెట్టేసినాడా. ఇసురుకుందాము. ఈ జొన్నలు అయితే ఒక పావుకి కొన్ని అయితే ఉంటాయన్నమాట. అంతా చేయాలి, తగినంత చేసుకుందాం. సంగటి అయితే జొన్న సంగటి బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే మా అమ్మని అడిగిన, ఇవి అయితే శుభ్రంగా కడిగి ఆరబోసిన. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అలాగైతే చేసుకోవద్దు, దుమ్ము ధూళి ఉంటుంది. లైట్గా అయితే బియ్యం వేసిన నేనైతే, ఎక్కువ లేదులే కొన్ని. చూడండి ఫ్రెండ్స్ నీట్గా ఉన్నాయి. జొన్నలు అయితే ఇసురుకుందాము. కొన్ని వేసి ఇసురుకోవాలి. పిండి అయితే కాదు, 2 సార్లు అయితే ఇసురుకుంటే బాగా పిండి అవుతుంది. రవ్వ పడుతుంది అనమాట. ఇప్పుడైతే అప్పుడు కాలంలో మా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు అందరులే ఇసురుకొని బాగా తయారు చేసుకునే జొన్న రొట్టెలైనా ఆరికలైనా అన్నీ మా అమ్మ చెప్తా ఉంటుంది. ఇప్పుడు ఇసురుకోవాలన్నా నా పట్టుకో. ఇప్పుడు అందరు మిషన్లోకి ఇస్తున్నారు కాబట్టి నేను ఈజీగా చేసుకొని తింటాను. నేనైతే ఇసురుకోవాలని ఇష్టంగా ఉండింది, ఇసురుకొని చేస్తా. చూడండి రవ్వగా అయితే వచ్చేసినాయి. ఇంకా కొద్దిగా అయితే ఇసురుకుందాము. ఫ్రెండ్స్ పిండి అయితే మంచిగా రవ్వగా అయింది, మెత్తగా లేకుండా. ఒక 3 సార్లు 4 సార్లు అయితే పట్టినాము. వాడికైతే అయిపోయింది అనమాట. ఇసురు అయితే తీసి పక్కన పెట్టేస్తా. మంచిగా అయిపోయింది కదా, మొత్తం తీసేస్తాను నేనైతే. రవ్వగానే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొలతకైతే ఏం వేయలేదు, అందాజుగా అయితే పిండి పట్టుకున్నా. చూడండి ఇలా అయితే రవ్వ పట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఈ చెరవలో వేసి, ఎసురు అయితే ఇంకా ఉడకలేదులే, నీళ్ళు అయితే వేసి పెడితే బాగా నానుతుంది. చూడండి శుభ్రంగా అయితే మంచిగా అయితే రవ్వగా పట్టుకున్నాను నేనైతే, మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు దమ్మా. చూడండి ఇంకా కడిగేది ఏం లేదు, మంచిగా శుభ్రంగా అయితే జొన్నలు అయితే కడిగినాం కదా, కడిగేది ఏం లేదు. ఎసురు ఉడకగానే వేసేద్దాం. మంచిగా ఉడికేసి నేనైతే మంచిగా కలిపేసి పక్కన అయితే పెట్టేస్తా. మనం ఎసురు వేసుకున్నాం కదా, ఆ ఎసురు అయితే ఫస్ట్ అంతా వేయద్దు. ఒక గ్లాస్ అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం, మళ్ళీ అనుకు కాకుండా. అంతే ఫ్రెండ్స్, మంచిగా కలబెట్టేసిన కదా చేత్తో, ఇంకా నానుతుంది అనమాట. 5 నిమిషాలు నాన్న మంచిగా అవుతుంది సంగటి. ఫ్రెండ్స్ ఎసురు అయితే మంచిగా ఉడుకుతుంది కదా, గ్లాస్ అయితే పక్కకి తీసి పెట్టుకుందాం. పెట్టేసిన ఇప్పుడైతే మనం జొన్నలు అయితే కలిపి పెట్టేసిన కదా, అదైతే వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే ఉడకనివ్వాలి. ఈ జొన్న పిండిని రవ్వ ఉందిగా, మంచిగా అయితే ఉడకనిస్తే సంగటి అయితే మంచిగా జిగటకు వస్తుంది అనమాట. అంతే ఫ్రెండ్స్, ఉడకనిద్దాం. ఇక ఇది ఉడికే కొద్దీ మంచిగా సంగటి అయితే మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు నీళ్ళగానే ఉంటుంది, ఉడకనిద్దాం కొద్దిగా అయితే. జొన్న సంగటిలోకి అయితే తగినంత ఉప్పు వేసుకుందాము, సరిపోతుంది. చూడండి అడుగుల నుంచి అయితే మంచిగా ఉడుకుతుంది, నిదానంగా ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఎర్రటి ఎండ వస్తుంది పైన, అందుకే అట్లా కప్పినాం. పైన చూడండి బెడ్షీట్ వేసినాం, నాకే ఎండ వస్తుంది. మా అల్లుడు చూడండి ఫ్రెండ్స్, ఏడన్నా పెళ్లి పెత్తనమన్నా చూడండి. నరుడు ఖర్చు ₹1,00,000 1,00,000 ఫ్రెండ్స్ సంగటి మటుకు ఎంత మంచిగా ఉడుకుతుంది కదా, లోపటి నుంచి అయితే మంచిగా నిదానంగా ఉడకనిద్దాము. జొన్నలు అయితే మంచిగా ఉడుకుతుంది, పిండి లేకుండా. చూడండి దగ్గరికి అయితే వస్తుంది కదా, ఇంకా చాలా సేపు అయితే ఉడకాలి. బాగుంటుంది సంగటి, చాలా టేస్ట్ ఉంటుంది జొన్న సంగటి అయితే. చూడండి మీరు కానీ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే టేస్ట్ ఎలా ఉందో మీకు చేసి చెప్తాను ఫ్రెండ్స్. సంగటి అయితే మంచిగా ఉడుకుతుంది, సన్న మంట మీదనే ఉడకనిద్దాము. కట్టెల పొయ్యి మీద చేసుకుంటేనే బాగుంటుంది సంగటి. చూడండి ఫ్రెండ్స్ నిదానంగా అయితే ఉడుకుతుంది. తెడ్డుతో అయితే కలబెడదాము, గడ్డ కట్టకుండా అడుగున. సంగటి అయితే కలబెడదాము, గడ్డ కట్టకుండా మంచిగా అయితే ఉడుకుతుంది అనమాట. మనం కలబెట్టలేదనుకో గడ్డ కట్టది. చూడండి ఫ్రెండ్స్
జొన్న సంగటి అయితే మంచిగా ఉడికిందనమాట. ఇంకో కొద్దిసేపు అయితే చూడండి, ఇంకో కొద్దిసేపు అయితే ఈ అగ్గినిప్పులకైతే ఉడకనిద్దాము. సంగటి అయితే తయారైపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయితే ఉందో సంగటి. సంగటి అయితే అయింది, జొన్న సంగటి. కమ్మటి జొన్న సంగటి అయితే తయారైంది. చూడండి ఫ్రెండ్స్, ఇక దించేస్తా. చూడండి ఫ్రెండ్స్, జొన్న సంగటి అయితే అయిపోయింది కదా, పొయ్యి మీద నుంచి అయితే దించేస్తానా. చూడండి ఫ్రెండ్స్, జొన్న సంగటి టేస్ట్ చేద్దాము ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, జొన్న సంగటి చికెన్ పులుసు. టేస్ట్ చేద్దాము ఫ్రెండ్స్. జొన్న సంగటి చికెన్ అయితే టేస్ట్ అయితే వేద్దాము. సూపర్ ఉంది ఫ్రెండ్స్. కాకపోతే మా సంగటి అయితే కొద్దిగా అనుకైంది కాబట్టి మా అమ్మ చెప్పింది కొద్దిగా గట్టిగా అంటే బాగుండదు, అయినా బాగుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం చేయడము. అమృతం ఉన్నట్టుంది చికెన్ సంగటి. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. బాయ్.